వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ సార్. నక్కలోళ్ళ సెంటర్ అని చెప్తూ ఉంటారు. సో సంచార జాతులుగా వీళ్ళని పరిగణిస్తూ ఉంటారు. వీళ్ళ జీవన శైలి అసలు ఎలా ఉంటుంది తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు శ్రీనివాసులు, నక్క శ్రీనివాసులు. సుమారుగా మీరు ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ? 100 సంవత్సరాల పైన ఉంటుంది సార్. 100 సంవత్సరాల పైన ఉంటాయి. 5 తరాలు అయిపోయినాయి సార్. 5 తరాల నుంచి ఉంటాం సార్. మన కాలం కాల్చి అప్పుడు నల్లూరు తాలూకా ఉండింది. తాలూకా చిన్న ఊరు ఉండింది. అప్పుడు స్థలం మేము అక్కడ ఉండేది సార్. అది బోధబొమ్మ అక్కడ ఉండింది. అక్కడి నుంచి తర లాక్కొని వెనకాల పక్క స్థలం బడి గవర్నమెంట్ అది. ఆ గవర్నమెంట్ హాస్టల్ కాడ మేము పుంచు ఎప్పుడు తాతలు కాంటాడు. ఇదంటే నక్కలోళ్ళు సెంటర్ అంటే లోకం మన రాష్ట్రంలో ఎక్కడ దాకా నెల్లూరు సెంటర్ అంటే చెప్తారు సార్. నక్కలోళ్ళు బోధబొమ్మ సెంటర్ అంటే ఏడపోతే నక్కలోళ్ళు సెంటర్. ఈ సెంటర్ పేరు, ఈ ఏరియా పేరు ఎవరు చెప్పరు, నక్కలోళ్ళు సెంటర్ అంటారు. ఇప్పుడు మీ పిల్లకాయలు ఎలా జీవిస్తున్నారు? మీ పిల్లకాయల పరిస్థితి చదువుకుంటున్నారు సార్. ఒకడు ఒక 6వ క్లాసు, ఒకడు 3వ క్లాసు సార్. ఈ 6వ క్లాస్కి హాస్టల్ పంపుతున్నారు సార్. మా కులం సర్టిఫికేట్ రాలేదు సార్. ఇంకొంచి కులం సర్టిఫికేట్ పెట్టుండాం. ఆ కులం సర్టిఫికేట్ వస్తే హాస్టల్లో పెట్టాలి సార్. అది గవర్నమెంట్ వాళ్ళకి చెప్తూ ఉన్నాం సార్. అప్పుడు ఈ నట్టిగిరి హాస్టల్ ఉన్నాయి సార్. మీ సేవ సత్యాలయం, ఆ సత్యాలయాలు అప్లికేట్ చేసాం. అంతకుముందు కులం సర్టిఫికేట్ పోయినాయి, ఆధార్ కార్డులు పోయినాయి, కులం సర్టిఫికేట్ బయటకు పండుకుంటాం కదా సార్. అప్పుడు ఇల్లు వాకి లేదు, ఇప్పుడు కట్టినా ఇల్లు వాకి. ఆ కులం సర్టిఫికేట్ పోయినాయి. మళ్ళీ అప్లికేట్ పెడితే కులం సర్టిఫికేట్ ఇప్పుడు ఈరోజు పోవాలి. కులం సర్టిఫికేట్ పోతే ఆ కులం సర్టిఫికేట్కి పోతే అదే లాస్ట్ ఆడిలో అదే రాసిపాలెం. ఆ రాసిపాలెం హాస్టల్ ఉండేది సార్. ఆ హాస్టల్లో పెట్టాలి. ఇల్లు ఎక్కడ? మీకు ఇల్లు ఎక్కడ ఉంటుంది? ఇల్లు భుజమినెల్లూరు సార్. కొంతమంది ఇల్లు ఉన్నాయి భుజమినెల్లూరులో, కొంతమంది అపార్ట్మెంట్ వచ్చి ఉన్నాయి మన అల్లిపురంలో. కొంతమంది అంటే తాతలు కాంచి ఉండే స్థలం. కొద్దిగా బంకులు ఇచ్చారు. అప్పుడు కలగటరమ్మ, సుజాతమ్మ, కలగటరమ్మ అప్పుడు ఇచ్చింది. మా బంకులు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చారు. ఆ బంకులు చేసి చిన్న చిన్న రూములు కట్టుకున్నాం. ఈ సామాన్ ఎత్తుకుపోయి దాంట్లో పెట్టేసి పొద్దున తెచ్చి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి అపార్ట్మెంట్ ఇంకొంచెం రాలేదు సార్. ఆ అపార్ట్మెంట్ వచ్చే సామాన్లు తీసుకుపోయి ఆడ పెట్టేసి అంగళ్ళు పెట్టి సాయంత్రం అమ్ముకుని అక్కడ వెళ్ళిపోతూ ఉంటాం. ఇది సార్ జీవనాధారం. ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ అంగడిలో మీరు కష్టపడతారు. ఎంత సంపాదిస్తారు సార్? రోజుకి వచ్చి 1000 రూపాయలు వస్తాయి, 2000 వస్తాయి. చెప్పలేము సార్. 500కు దొరకవచ్చు, ఇప్పుడు 3000కు దొరకవచ్చు, 2000కు దొరకవచ్చు. అది సంపాదన బట్టి ఉంటుంది సార్. జనాలు లేరు. ఇప్పుడు ఎండాకాలం కాదు సార్. 1000 రూపాయలు దొరకదనే కష్టం. 300 మిగులుతాయి. 300 తిండికి ఖర్చుకి సరిపోతాయి సార్ మాకు. ఇప్పుడు మాకు 1000 రూపాయలు వస్తుంది, 1500 వస్తుంది. ఈ సామాన్లు పోగా ఈ అప్పు తీసుకొచ్చి వేస్తాం. ఆ అప్పు కట్టేస్తాం. సాయంత్రం పోయి మళ్ళీ మాకు 200-300 మిగులుతుంది. మా పిల్లకాయలకి, మా అన్నానికి సరిపోతుంది. అంతే. లచ్చలు ఏం వచ్చేది లేదు మాకు. రోడ్లో పడి బతికేవాళ్ళం మేము. ఇల్లు వాకిలు ఆ రోజుల్లో చంపర్లేదు. మా తాత ముత్తాతలు చంపర్చుకోలేదు. జాతర పెట్టేది, దేవుడికి పూజ చేసేది, జాతర పెట్టేది. ఇవన్నీ దానికి ఖర్చు అయిపోతున్నాయి. జాతర చేస్తారా? ఆది పరాశక్తికి చేస్తాం. మళ్ళీ మధుర మీనాక్షి, కంచి కామాక్షి, మధుర మీనాక్షికి వీళ్ళు చేస్తాం. ఈయన మా బావ ఈయన మాకు. మా పిల్లని వీళ్ళు చేసుకోవాలి. చెల్లెలకి మా చెల్లెలు అనమాట చేసుకోవాలి. కూతురికి కూడా చేసుకోవచ్చు. ఏమంటే వరుసగా మా జాతి. వీళ్ళు కామాక్షి వాళ్ళు, మేము ఆది పరాశక్తి వాళ్ళు. మేము అట్లా ఉంటుంది అన్నమాట. అందుకే మీరు ఆది పరాశక్తిని, కామాక్షమ్మని పూజిస్తారు అంతేనా? ఇంకేమన్నా పూజిస్తారా హిందువుల దేవుళ్ళలో? మా పోలేరమ్మ కులం పట్టి ఉంటారు. పోలేరమ్మ, ఆది పరాశక్తి, కంచి కామాక్షి ముగ్గురే సార్. ముగ్గురు శ్రీరాముడు ఇట్లాంటి ఉంటారు కదా, వీళ్ళని ఎవరిని పూజించారు మీరు? అంటే పూజించారు కాదు సార్. మేము దండం పెట్టుకుంటాం. కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటాం. 7 కొన వెంకటేశ్వర కానీ, జుట్టు కానీ పెరుక్కొని దండం పెట్టుకుంటాం. ఉన్నాయా మీకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అన్నీ ఉన్నాయా? పథకాలు అన్నీ వస్తున్నాయి? వస్తున్నాయి సార్. జగన్ ఉన్నప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ఎవరు ఇవ్వలేదు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఆ తెలుగుదేశం ప్రభుత్వం మా ప్రభుత్వం అది కూడా. అది కానీ ఇప్పుడు ఇంకేమి ఇలా ఇస్తారు అంటున్నారు. ఎప్పుడు ఇస్తారు? సంవత్సరం అవ్వాలంట. తెల్ల సార్. దేవుడి పుణ్యాలు బాగా ఉండాలి మనకి. పథకాలన్నీ వస్తూ ఉండదు సార్. దానికి ఏం పర్వాలేదు. బాగానే వస్తూ ఉండదు. తింటూ ఉండరు. కష్టపడుతున్నారు సార్. మేము దొంగ పని పోం, తప్పు పని పోం, ఒక లంచ పని పోం. మా జాతిలో అంటే లంచ పని ఒకటి, దొంగ పని ఒకటి, తప్పు పని ఒకటి. తప్పు మాట్లాడకూడదు. మేము దేవుడికి నమ్ముకునే వాళ్ళు సార్. మా జాతిలో కోక తగదు తప్పు సార్. మా జాతిలో
ఆడవాళ్ళు ఆ సామాన్ పడేయాలి సార్. కోక ఆడవాళ్ళ మా భార్య కోకతో వేరే సామాన్ తగిలింది అనుకో ఆ సామాన్ పడేయాలి. మా జాతి తగలకూడదు. మన సామాన్ ఉంటే పర్వాలేదు, మన అంగడి కాబట్టి పర్వాలేదు, వేరే సామాన్కి తగలకూడదు. అట్ట మా జాతిలో పద్ధతి సార్. తగలకూడదు పడేయాల్సిందే, వాళ్ళకి ఇచ్చేయాల్సిందే. మాకు ఆచారం ఇచ్చారు. మా జాతిలో చేస్తున్నాం, ఆ జాతర ప్రకారం మేము బతుకుతున్నాం సార్. అలాగే నక్కలోళ్ళకి జబ్బులు రావు, డాక్టర్ దగ్గరకు పోవడం అనేది ఉండదు అని చెప్పి అంటూ ఉంటారు. ఈ కరోనా ఇట్లాంటివి వచ్చాయి కదా, మీకు ఎప్పుడన్నా వచ్చాయా? జబ్బులు ఏమైనా వస్తుంటాయా? ఎందుకు రావు? కరోనా అంటే మేము మాంసాలు తినేవాళ్ళు సార్. ఏదో కొంగల మాంసం, నక్కల మాంసం తినేవాళ్ళు. మాకు రాదు. జ్వరాలు జబ్బులు అన్నీ వస్తాయి. కానీ కరోనా అంటే దేవుడు పుణ్యం వల్ల మనం ఎవరు తప్పు పోము, ఒక దొంగతనం పోము, ఒక తప్పుడు పని, ఒక లంచాలు తీసుకోము. మా జాతిలో మాకు ఎందుకు రాలేదంటే కష్టపడతాం, తింటాం సార్. రూపాయి అడుక్కొని తింటాం, ఊళ్ళో పోయి అన్నం అడుక్కొని తింటాం. కానీ ఒక ఇంట్లో పోయి దొంగతనం చేసి వాళ్ళ ఇంటి నాశనం చేసి ఉండకూడదు. అది నాశనం చేసేవాడు ఎప్పుడు నాశనమే అవుతారు. దొంగతనం చేసేవాడు దొంగతనంగా పోతాడు వాడు. ఇట్లా మేము కష్టపడుతున్నాం, మాకేం రాదు. ఇప్పుడు రాత్రిపూట మీరు ఎట్లా దీనికంతా కాపలా ఎట్లా? ఇది మూసేసి ఈడ పనుకుంటాం సార్. మేము పక్కనే రోడ్డు మీద పనుకుంటాం సార్. ఇదంతా పట్టి సామాన్ అన్ని లోపల పెట్టేసి పనుకొని లోపల పనుకుంటాం సార్. వచ్చినప్పుడు పట్టి తీసుకుంటాం, పక్క తీసుకొని పనుకుంటాం, కింద పనుకుంటాం సార్. పనుకొని పిల్లకాయలు ఉంటే రూమ్ ఉండే సార్, చిన్న చిన్న రూమ్ మాది. ఆ పిల్లకాయలు ఇక్కడ ఆ దగ్గర పక్కనే సార్. వచ్చి ఆ లైన్ చూపిస్తాను సార్ మీకు కూడా. వచ్చి చూస్తే మీకు అర్థం అవుతుంది. ఆ లైన్లో పిల్లకాయలు పెట్టేసి నేను నా భార్య పనుకుంటాను సార్. పిల్లకాయలు ఉంటే ఇంట్లో పనుకుంటారు. వాన వస్తే వాన రాలేకపోతే బయటికి పనుకుంటాం సార్. అందులో ఏమంటే మేము ఇప్పుడు తాటాకులో ఇట్లా అమ్ముతూ ఉండదు సార్. ఇది అమ్ముతూ ఉండదు, ఇది అమ్ముతూ ఉండదు సార్. అది మేము డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఇట్లా అమ్ముతాం. ఇప్పుడు మనం తయారు చేసేది కాదు సార్, ఏ వస్తువు తయారు చేసేది కాదు. అన్ని కొనుక్కొచ్చినా అమ్ముతాం సార్. ఈ కాడలు మాత్రం తయారు చేస్తాం సార్. మీరు తయారు చేస్తాం. ఈ లబ్బర్లు తూపులు అన్ని కొనుక్కోరావాలి. ఇది 30 రూపాయలు సార్ ఒకటి. మనం అమ్మేది 40 రూపాయలు, 35 రూపాయలు అట్లా అమ్ముతాం సార్.